రంగనాయక సాగర్, ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ నిర్మాణమవుతున్న క్రమంలో నేను అక్కడ జిల్లా మంత్రిగా అక్కడ జిల్లాలో ప్రతినిత్యం వీటన్ని కూడా చూసేది. కొంతమంది చాలా రకాల ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. నేను ఆర్గ్యుమెంట్ జోలికి పోలేను. కానీ ఒక 2-3 సూచనలు మాత్రం నేను చేయదలుచుకున్నా. పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక రకాల అవాకులు చవాకులతో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడని భాషను మాట్లాడుతూ ఆ స్థాయిని దిగజారుస్తూ అనేక మంది హృదయాలను గాయపరుస్తుండడం, ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష కావచ్చు, వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హెచ్చరించినటువంటి మాటలు కావచ్చు, దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో లక్ష్మీ బరాజు ఉన్నటువంటి కొన్ని పిల్లలు కుంగిపోయినాయి. అదంతా రాష్ట్రమంతా తెలుసు, దేశమంతా తెలుసు. నేను అంటున్నా, ఇవాళ ఒకవేళ ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లను బాధ్యులు చేయండి, శిక్ష వేయండి, తప్పులేదు. ఒకవేళ ఇంజనీర్లు తప్పిదం లేకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడంలో కాంట్రాక్టులు కనుక తప్పుకు పాల్పడితే తప్పకుండా ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. ఒకవేళ పాలకులుగా నిష్ణాతుల ఇంజనీర్ల సూచనలు సలహాలు పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళేమైనా గట్ల కాదు గిట్లా అని చెప్పి ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక కట్టినట్టు ప్రూవ్ అయితే ఆనాడు పాలకులుగా ఉన్న వాళ్ళని కూడా మీరు పనిష్మెంట్ చేయడం తప్పు లేదు. మేము ఏ పార్టీకో, ఏ వ్యక్తికో, ఏ సంస్థకో మేము సపోర్ట్ చేయడం లేము. మా సపోర్ట్ తెలంగాణ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్ తప్ప, న్యాయానికి ధర్మానికి సపోర్ట్ తప్ప మా సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాది 90 టీఎంసీల నీటితో ఆనాడు కట్టబడ్డ ప్రాజెక్టు. రియాలిటీ చూస్తే అది 80 టీఎంసీలు ఉంటుందా, 82 టీఎంసీలు ఉంటుందా, అదొక కథ. దాని కింద ఇమీడియట్గా ఉండేటువంటిది లోవర్ మానేడ్ డ్యామ్. దాని పేపర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 24 టీఎంసీ. ఇవాళ ఉందా లేదా పక్కకు పెట్టు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్ఎండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా 24 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు అందించేది. హుజరాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టం ఉండే. తెలంగాణ ఉద్యమ పుట్టుగా నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటి కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్లు పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండమారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటి కాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తడి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి. ఇవాళ తెలంగాణ రైతాంగానికి 2 పంటలు వేలు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందిలా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి ఏముందని గుర్తు చేయదలుచుకున్నా. ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నా కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాటితో ఇంట్రాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య
దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం ఇలా ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదు ఈయన. ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నన్ను కూడా చాలా రకాల మాట్లాడినావు. ఆ కుసంస్కారపు మాటలకు నేనేం బాధపడతలేను, కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నా, సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు మాలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా కూడా సమయంతో సమాధానం చెప్పేవాడిని ముఖ్యమంత్రులు తప్ప ఫిల్టీ లాంగ్వేజ్లో మాట్లాడే సందర్భం తక్కువ. ఒకసారి రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటానంటే ఒక మాట తప్ప ఏనాడు కూడా మమ్మల్ని తోలాడే సందర్భం లేదు. కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. 14 ఏళ్ళు కాన్స్టాంట్గా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అటువంటిది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాకపోవచ్చు, కానీ దేనికి భయపడకుండా విరవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం నీకు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా సబ్జెక్టుకు వస్తే మేము ఏమంటున్నాం, ఎల్నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మీరే చెప్తున్నారు వర్షాలు పడితే బ్రహ్మాండంగా వ్యవసాయం అయితే 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఇవాళ వేసిన విత్తనాలు మొలుస్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, పొట్టిపోయినాయి, ఎండిపోయినాయి. రెండోసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, దాన్ని మొలవాలని చెప్పి కుండలతో బిందెలతో నీళ్లు పోస్తున్నారు. నేను కన్నాడు పోతే నా మీద పడి మనసు చచ్చిపోతే ఎట్లా ఎడుతున్నట్టు ఏడుతున్నాడు. బిడ్డ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు చెప్తలేవు, నువ్వు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేము అన్నదేంటి, అది చూసి ఆ మాట చెల్లించిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు అన్నాం, రాజకీయాలు పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి గారు, బ్రాడ్గా ఉండాలి మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, రేపు మంచి అయినా చెడైనా నేరుగా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. మీరు బోర్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్దిమందిని, కానీ నువ్వు బోర్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాలను నిలబెడతా ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినా. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుందిళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి, ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆద్యంగా నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి, ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి, 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేస్తుందో